కేబీఆర్ పార్క్ వద్ద ఇండీ డాగ్ అడాప్షన్ ప్రోగ్రాం. డాగ్స్ పై దాడులను ప్రభుత్వం ప్రోత్సహించదన్న మంత్రులు. జీహెచ్ఎంసీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్లు. బల్దియా పనితీరుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. హైదరాబాద్కు చేరుకున్న రైతు జాగృతి యాత్ర. తెలంగాణ రైతుల మద్దతు ఉంటుందన్న కోదండరెడ్డి. పుల్వామా దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్లకు ఘన నివాళి. బన్సిలాల్పేట్ మెట్లబావిని అంకితమిస్తున్నామన్న రాజశ్రీ. పాత బస్తీలో సైబర్ నేరాలపై అవగాహన. ఓటీపీలు ఇతరులకు చెప్పవద్దన్న పోలీసులు. అప్డేట్స్ చూద్దాం. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింక్స్, యాప్లను నమ్మవద్దని సూచించారు హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసులు. హైదరాబాద్ పాత బస్తీలో జాగృత హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ పేరుతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటీపీలు, పాస్వర్డ్స్, బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ జోన్ పోలీసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, తర్వాత ఆ సైబర్ నేరాలు నుంచి ఎలా కాపాడుకోవాలి, మీకు ప్రజలకి ఈ యొక్క విషయాలను తెలియజేసి వాళ్ళు ఈ సైబర్ నేరాల నుంచి ఎలా వాళ్ళని కాపాడాలి, వాళ్ళ యొక్క పద్ధతులు ఏంటి, వాళ్ళ పద్ధతుల నుంచి మీరు ఎలా కాపాడుకోవాలని చెప్పడానికే ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎన్నో రకాలుగా ఓటీపీ చెప్పమని కానీ, దాని తర్వాత ఒక బ్యాంకు నుంచి కానీ, లేదా ఇంకా ఏజెన్సీ నుంచి కానీ, గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కానీ, మున్సిపల్ నుంచి కానీ ఇలా మేము కాల్ చేస్తున్నామని చెప్పేసి మీరు డబ్బులు కట్టమని చెప్పి తర్వాత మీ యొక్క అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. అలాగే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కొంతమంది, అలాగే కొంతమంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ పెరిగింది, బంగారం వెండి ధరలు పెరిగినాయి, మీ దాంట్లో తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకటికి ₹2 లాభం ఇస్తామని చెప్పేసి ముందుగా వాళ్ళని ల్యూర్ చేసేసి వాళ్ళని మభ్యపెట్టి అత్యాశకు గురి చేసి కొంత డబ్బులు పెట్టించేసి బాగా లాభాలు చూపించేసి మళ్ళీ కొంత డబ్బులు పెట్టించేసి ఒక టైంకి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు తర్వాత లాస్ట్కి వాళ్ళు కనుమరుగైతే అదృశ్యం అయిపోతున్నారు, వ్యానిష్ అయిపోతున్నారు. సో అప్పుడు చాలామంది పోగొట్టుకుంటారు. ఇట్లా ఆశకు పోయి అత్యాశకు పోయి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఉన్న డబ్బులను కూడా పోగొట్టుకుంటున్నారు. అలాగే తర్వాత మీ అకౌంట్ నెంబరో, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఫోటోనో మా కేసులో దొరికింది, మా కేసులో డ్రగ్స్ కేసులో ఉంది, ఈడీ కేసులో ఉంది, హవాలా కేసులో ఉంది అని రకరకాల ఫ్రాడ్స్టర్స్ ఈవెన్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని కూడా వీడియో కాల్స్ చేసేసి మిమ్మల్ని బెదిరిస్తున్నారు. దాన్ని మీరు అండర్ డిజిటల్ అరెస్ట్ అని అంటున్నారు. అదే డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే నిజానికి లేదు. వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ కొత్తగా తయారు చేసి పబ్లిక్ని మోసం చేస్తూ, పబ్లిక్ని బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు ఇచ్చేస్తే వదిలేస్తామని చెప్తున్నారు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా, ఏ పోలీస్ స్టేషన్లో కూడా డబ్బులు ఇచ్చి జరిగే పని అనేది జరగదు. అది జరుగుతుంది. రాష్ట్రంలో పండుగ శోభ నెలకొంది. మహాశివరాత్రి పండుగకు ఉపవాస దీక్షలు చేస్తుంటారు భక్తులు. శివుడి కటాక్షం కోసం ఉపవాసాలు, జాగారాలు ఆచరిస్తుంటారు. దీంతో శివరాత్రి పండుగకు సిటీ మార్కెట్లు సందడిగా మారాయి. పండ్ల దుకాణాల వద్ద కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే గత ఏడాది కంటే ఈసారి ధరలు పెరిగాయంటున్నారు ప్రజలు. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. రేపు శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు భక్తులు. ఉపవాసాలు చేసేవారు పండ్లను తింటారు. దీంతో ఫ్రూట్స్కు డిమాండ్ ఏర్పడింది. రకరకాల పళ్లతో మార్కెట్లు కలకల్లాడుతున్నాయి. పుచ్చకాయలు, యాపిల్స్, గ్రేప్స్, దానిమ్మ, కందగడ్డ, అరటిపండు, జామ, సపోటా, ఎండు ద్రాక్ష వంటి పండ్లను కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. అయితే ఫెస్టివల్ సీజన్ కావడంతో ఫ్రూట్స్ రేట్స్ పెరిగాయి. పండ్ల ధరలు గతేడాది కంటే ఈసారి డబుల్ అయ్యాయంటున్నారు వ్యాపారులు. తోపుడు బండ్లు, ఫుట్పాత్లు, దుకాణాల వద్ద పండ్లు అమ్ముతున్నారు. పండ్ల ధరలు భారీగా పెరగడంతో లాభాలు ఆశించకుండా పండ్లను విక్రయిస్తున్నామని చెబుతున్నారు వ్యాపారులు. 40 रुपीज़ केजी है मैडम. एप्पल पे 250 200 केजी चल रहा है एप्पल का. अनार 250 300 रुपीज़ चल रहा है अनार का दाम. ऑरेंज 100 का 5 चल रहा, 100 का 5, 100 का 6 चल रहा. గ్రేప్స్ 200 కిలో ఉన్నాయి ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం 100 రూపాయలు ఉన్నాయి, ఈ సంవత్సరం 200 కిలో. రేట్లు మాత్రం ఎక్కువనే ఉన్నాయి. వాటర్ మిలన్ కూడా ఎక్కువ, వాటర్ మిలన్ కూడా నడుస్తున్నాయి 40 రూపాయల కిలో.
బాటా సింగారంలోనే 30 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ కిరాయా పెట్టి అది ఇది పెట్టి తీసుకొస్తే 40 రూపాయలు. వ్యాపారం కూడా లేవు ఈ సంవత్సరం, తక్కువనే ఉన్నాయి. పోనే సంవత్సరాల్లో 120-100 రూపీస్ కిలో అమ్మినా. ఈ సంవత్సరంలో ఇట్లా వచ్చినాయి 250-200 నడుస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? పబ్లిక్ ఏం చెప్తున్నా, పావు కిలో తీసుకోపోతున్నాయి 50 రూపాయలు పెట్టి. కిలో తీసుకోపోతేలే, 1 కిలో చెప్తే 2 కిలోకి 1,00,000 వచ్చినాయి డబ్బుల్లో 1 కిలో వస్తున్నాయి. ఇప్పుడు గిరాకీ మొత్తం చల్లగా ఉంది, గిరాకీ లేదు, ఏం లేదు. రేట్ ఎక్కువ ఉన్నది, మనకి 45-50 వరకు పడింది. ఇది గిరాకీ నడిస్తే అమ్ముతాం, లేకుంటే వేస్ట్. ఇది ఇప్పుడు శివరాత్రి ఉపవాసం ఉంటారు కదా, దాని గురించి తింటారు వాళ్ళు. ఆన్లైన్లో ఎట్లా ఇప్పుడు 499 120 కేజీ అంటే తీసుకుంటారు. ఇక్కడ 60 రూపాయలు తీసుకుంటే 50కి 40కి అంటుంది. ఇట్లా ఉంది. ఫ్రూట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు ప్రజలు. యాపిల్స్, గ్రేప్స్, వాటర్ మిలన్, జామ, కందగడ్డ ఖచ్చితంగా కొంటామన్నారు. సూపర్ మార్కెట్లతో తమ వ్యాపారం తగ్గిందంటున్నారు పండ్ల వ్యాపారులు. శివరాత్రి, రంజాన్ సీజన్ కావడంతో పండ్ల రేట్లు పెరిగాయన్నారు వ్యాపారులు. సో ఈరోజు రేట్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. లైక్ బేరాలు ఆడుతున్నా కూడా వాళ్ళు తగ్గియట్లేదు, కాంప్రమైజ్ కావట్లేదు ఏ విషయంలో కూడా. బేసికల్ మేము రెగ్యులర్గా కొంటుంటాం, వీక్లీ వన్స్ అలా కొంటుంటాం. ఆ రేట్తో పోల్చుకుంటే ఒక 30%-40% అయితే ప్రైజెస్ పెరిగినాయి. అవైలబిలిటీ బట్టి టైం ఎక్కువ లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం. బట్ నాకైతే బెస్ట్ వచ్చి చూసుకుని పర్చేస్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. షాపింగ్ ఏం కొనేటట్టు లేవు మేడం, అసలు చాలా టూ మచ్ రేట్లు ఉన్నాయి. ఇక్కడ 200 పైన ఉన్నాయి కిలో. మామూలు టైంలో తీసుకుంటాం కానీ అప్పటికిప్పటికి డబల్ రేట్లు ఉన్నాయి. రేట్లు బాగానే పిరేపు ఉన్నాయమ్మా. అప్పటికే లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు ఇక ఎక్కువ పిరేమే ఉన్నాయి. ఇక అదే ఎఫెక్ట్ ఉంటుంది, శివరాత్రి పండుగనే ఉంటుంది. చిత్రాలేమో ఎప్పుడు లాస్ట్ టైం ఇచ్చిన దానికన్నా ఎక్కువ రేట్ ఇచ్చి 6 ఇస్తున్నారు 100కు. చిన్నవి, అవి కూడా చిన్నవి. శివరాత్రి సందర్భంగా పండ్లకు డిమాండ్ పెరిగింది. వీకెండ్ కావడంతో ఫ్రూట్స్ మార్కెట్స్ మరింత బిజీగా మారాయి. మహాశివరాత్రికి భక్తుల రవాణా సౌకర్యం కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. శివాలయాలకు స్పెషల్ బస్సులను కేటాయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేస్తున్నారు. 16వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు టీజీఎస్ఆర్టీసీ అధికారులు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. మహాశివరాత్రికి రాష్ట్రంలోని 43 శివాలయాలకు 2243 అదనపు బస్సులను నడుపుతున్నామని తెలిపారు టీజీఎస్ఆర్టీసీ అధికారులు. 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేస్తామన్నారు. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 బస్సులు నడపనున్నారు. కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ సంవత్సరం 200కు పైగా అదనపు బస్సులను పెంచామని తెలిపారు ఆర్టీసీ అధికారులు. ఎక్కువగా శ్రీశైలంకే ఆపరేషన్స్ ఉంటాయి. సో మా దగ్గర నుంచి ఇప్పుడు ఇమ్లీబన్ను, జేబీఎస్, మనకి ఐఎస్ సదర్న్ అక్కడి నుంచి బోర్డింగ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఒక 400 బస్సెస్ నడపాలని ప్లాన్ చేసుకున్నాము. అట్లాగే డిఫరెంట్ ప్లేసెస్, మీకు తెలుసు కాళేశ్వరం ఉంటుంది, వేములవాడ కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది. సో ఇప్పుడు వరంగల్ రీజన్ వాళ్ళు కాళేశ్వరంకి నడుపుతారు, వేములవాడకి నడుపుతారు. అట్లాగే కరీంనగర్ వాళ్ళు, ఇక్కడ మనము కీసర గుట్టకు కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది. సో ఇట్లా అన్ని శైవ క్షేత్రాలకి విపరీతమైన రద్దీ ఊహిస్తున్నాము. జనరల్గా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు 14th అక్కడ స్టే చేసి 15th నైట్ రిటర్న్ అవుతూ ఉంటారు. శివరాత్రి స్పెషల్ బస్సులు హైదరాబాద్ నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్, సిబిఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బి, బీహెచ్ఈఎల్, శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు టీజీఎస్ఆర్టీసీ అధికారులు. ప్రయాణికుల కోసం షామియానాలు, చైర్లు, తాగునీటితో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సులో టికెట్ ధరలను సవరించామని తెలిపారు టీజీఎస్ఆర్టీసీ అధికారులు. ప్రత్యేక బస్సుల్లో 1.5 టైమ్స్ టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్లో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. 3 రోజులు నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే ఈ సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయన్నారు. స్పెషల్ బస్సులను ఆన్లైన్ రిజర్వేషన్తో పాటు డైరెక్ట్ టికెట్స్ కొనుగోలు చేయవచ్చన్నారు ఆర్టీసీ అధికారులు. శివరాత్రి రోజు రాత్రి అక్కడ పాగా కట్టడం అంటారండి శ్రీశైలంలో. సో అక్కడ నుంచి రిటర్న్ 12 o'clock to 1 o'clock మధ్య రిటర్న్ స్టార్ట్ అయిపోతుంది. సో తెల్లారేంత వరకు రిటర్న్ ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. మేము ఇక్కడ నుంచి ఆఫీసర్స్ని అక్కడికి డెప్యూట్ చేయటం జరుగుతుంది. సో అక్కడ రౌండ్ ద క్లాక్
ఆఫీసర్స్, సూపర్వైజర్స్, వాలంటీర్స్ చాలామంది పనిచేస్తారండి. అక్కడ మనకి శ్రీశైలంలో దేవస్థానం వాళ్ళే షామియానాలు అరేంజ్ చేయటము, డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేయటము చేశారు. పార్కింగ్ యార్డ్ అంతా లెవెలింగ్ చేసి ఇచ్చారు. సో ఏమి ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయినాయండి. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉందన్నారు అధికారులు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద ఇండీ డాగ్ అడాప్షన్ కార్యక్రమం నిర్వహించింది జీహెచ్ఎంసీ. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీ రేణుకా చౌదరి పాల్గొన్నారు. జంతువుల సంక్షేమం పట్ల అవగాహన పెంచడం, ఇండీ డాగ్ల దత్తతను ప్రోత్సహించడం కోసం ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేశామన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. కుక్కలపై జరుగుతున్న దాడులపై ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. కుక్కలకు విశ్వాసం చాలా ఎక్కువ ఉంటుందని, అలాంటి కుక్కలను చంపడం దారుణమన్నారు. కుక్కలను చంపాలని తమ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని తెలిపారు. మనుషులకు అండగా నిలబడే కుక్కలను ఆత్మీయంగా చూసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. కుక్కలు రోడ్డు మీద ఉండకూడదు, మరి కుక్కలు ఉండకూడదని చెప్పి మా మీద అంటే మా ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. కానీ వాటికి జీవించే హక్కు ఉంది, వాటికి జీవించడానికే దేవుడు వాటిని పుట్టించాడు. అటువంటి కుక్కలను మనము మరి ఏం చేసినా కూడా అది మనకే పాపం తగులుతుంది. కాంగ్రెస్ పార్టీ అహింసా సిద్ధాంతంతో ముందుకు సాగుతుందన్నారు మంత్రి సీతక్క. డాగ్స్ పై జరిగిన దాడులను తమ ప్రభుత్వం ప్రోత్సహించలేదని అన్నారు. కుక్క చాలా విశ్వాసమైన జంతువని, మనుషులకు భద్రత కల్పిస్తుందన్నారు. గాయాలైన కుక్కలకు వైద్య చికిత్స అందించి కాపాడతామన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్తా ఉంటది. కాంగ్రెస్ పార్టీ పునాది అహింసా సిద్ధాంతం. కొంతమంది మా నోటీసుల లేకుండా, మా నిర్ణయాలు లేకుండానే అక్కడక్కడ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలతో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, అటాక్స్ డాగ్స్ మీద జరిగింది. దాన్ని పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను వెంటనే ఖండించడం జరిగింది. తల్లిని బిడ్డ కొడుతుంది, తండ్రిని కొడుకు చంపుతున్నాడు, అన్నదమ్ములు కొట్టుకొని ఇదవుతున్నారు. కానీ ఒక డాగ్ మాత్రము మనము తిండి పెట్టి మనతో ఉంచుకున్నందుకు అది మనల్ని కాపాడుతుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది. చనిపోయిన తర్వాత కూడా తన మూగజీవి అయినా కూడా కన్నీళ్లతోటి, మౌనంతో తన సంతాపాన్ని, బాధను వ్యక్తం చేస్తుంటారు. ప్రజలు కుక్కలను దత్తత తీసుకొని వాటిని సంరక్షించాలని కోరారు రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి. తాను వ్యాలంటైన్స్ డే సందర్భంగా 2 కుక్కలను దత్తత తీసుకుంటున్నానని తెలిపారు. కుక్కల సంరక్షణకు సహకరించాలని కోరారు. చరిత్రలో కుక్కలను కాలభైరవుడుగా పూజలు చేస్తారన్నారు రేణుకా చౌదరి. అందరికీ నేను ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్. నాకు ఇక్కడికి వచ్చి కుక్కల్ని దత్తత తీసుకొని ఇంటికి వెళ్ళే అవకాశం మీరు కలిగించారు. ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు వ్యాలంటైన్స్ డే. యావత్ ప్రపంచంలో ఒక ప్రేమ రూపంలో, వ్యాలంటైన్ అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే కాదు, వ్యాలంటైన్ కెన్ బి ఎనీవన్. కాబట్టి నాకు వ్యాలంటైన్ గా నేను ఈ కుక్కల్ని ఇంటికి తీసుకెళ్తున్నాను. ప్రేమకి వ్యాలంటైన్ అంతే. సుప్రీంకోర్టు కుక్కలను కాపాడాలని చెప్తుందని, జీహెచ్ఎంసీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు నేతలు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు జాగృతి యాత్ర చైర్మన్ దల్జిత్ సింగ్. పంటలకు కనీస మద్దతు ధర, చట్ట భద్రత లేకపోవడంతో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. జాతీయ రైతు సంఘాల నేతలు చేపట్టిన రైతు జాగృతి యాత్ర రాష్ట్రానికి చేరుకుంది. ఈ నెల 7న కన్యాకుమారి నుంచి మొదలైన యాత్ర తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఏపీ నుంచి తెలంగాణకు చేరుకుంది. యాత్ర చేస్తున్న సభ్యులు తెలంగాణ రైతు కమిషన్లో బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. తెలంగాణ రైతు కమిషన్ నేరుగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం మంచి ఆలోచన అన్నారు రైతు జాగృతి యాత్ర చైర్మన్ దల్జిత్ సింగ్ దల్లేవాల్. అయితే కేంద్ర ప్రభుత్వం మన రైతాంగానికి అనుకూలంగా ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కొనసాగుతుందని, మార్చి 19న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున రైతులతో ముగింపు సమావేశం నిర్వహిస్తామన్నారు దల్జిత్ సింగ్. देश के किसान को उसकी फसल का रेट एमएसपी के अनुसार ना मिलने की वजह से देश के किसान का 45 लाख करोड़ रुपया लूट लिया गया और 7 लाख किसान सुसाइड कर गया। इसकी वजह केवल 18.5 लाख करोड़ रुपया, 18.5 लाख करोड़ की वजह से फार्मर सुसाइड कर रहा है और 45 लाख करोड़ हमारा लूट लिया गया।
वो जो सरकार अनाउंस करती है वो एमएसपी ना मिलने की वजह से। So this yatra, first phase of this yatra will conclude at around 10th March in Srinagar, especially in the Sopore area of Kashmir. As you all know, Sopore is the largest apple mandi in whole Asia. And then on 19th of March, we have a big farmers rally in Ramlila ground in Delhi. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తెచ్చిందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతులు మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టబద్ధంగా అమలు చేయాలని రైతు జాగృతి యాత్ర చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రైతుల మద్దతు, ప్రభుత్వ మద్దతు కోసం దల్జిత్ సింగ్ దల్లేవాల్, అభిమన్యు అజిత్ సింగ్, నాగరాజు నేతృత్వంలోని రైతు నాయకులు ఇక్కడికి వచ్చారని చెప్పారు కోదండరెడ్డి. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత 3 నల్ల చట్టాలు వ్యవసాయము రైతుకి ఇబ్బందికరంగా ఉండే చట్టాలు తెచ్చినప్పుడు భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప ఉద్యమం, అది కూడా కరోనా సమయంలో ఎంతో మంది జైళ్ళ పాలైనరు, కేసులు పెట్టబడ్డాయి, ఇప్పటికి తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏమిటి? కేవలం మినిమం సపోర్ట్ ప్రైసును చట్ట పరిధిలోకి తెమ్మని ఒకటే ఒక డిమాండ్. భారత్ అమెరికా ఒప్పందం తెలంగాణ రైతాంగానికి మరణ శాసనంగా మారుతోందన్నారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్లకు కనీస మద్దతు ధర అందక రైతులు నష్టపోతున్నారన్నారు. ఇండియా అమెరికా ఒప్పందం జరిగితే మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం 21,000 కోట్లను రుణమాఫీ చేసిందన్నారు అన్వేష్ రెడ్డి. అమెరికా ఇండియా ఒప్పందం అంటే పంటల వాణిజ్య ఒప్పందం ఏదైతుందో ఆ ఒప్పందం వల్ల దేశ రైతాంగంతో పాటు ప్రధానంగా తెలంగాణ రైతాంగానికి కూడా ఒక గుదిపడ్డ ఉంది. ఇది తెలంగాణ రైతాంగానికి ఒక మరణ శాసనం అవ్వబోతా ఉన్నది. అమెరికా ఇండియా ఒప్పందం వల్ల ఈ రాష్ట్రానికి మొక్కజొన్న దిగుమతి అయితే, సోయాబీన్ దిగుమతి అయితే 5,000 కాస్త 10,000 నష్టమైనటువంటి ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని 16 నెలల నుంచి రైతులు పోరాటం చేశారన్నారు రైతు సంఘం నాయకులు వెంకటేశ్వరరావు. అయితే ఆ పోరాటంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదన్నారు. మళ్లీ నల్ల చట్టాలను మోదీ తీసుకొస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతుల మద్దతు తీసుకుని ఉద్యమం చేస్తామన్నారు వెంకటేశ్వరరావు. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై జరిగిన ఉద్యమం బహుశా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 16 నెలల పాటు సుదీర్ఘంగా ధర్నాల్లో వేలాది మంది పంజాబ్, హర్యానా, యూపీ రైతులు పాల్గొన్న సంగతి మనందరికీ తెలుసు. రైతు వ్యతిరేకత వల్ల ఉత్తరప్రదేశ్లో ఓడిపోతామనే భయంతోని భారతదేశ రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పి 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటానని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ ఉద్యమంలో చనిపోయినటువంటి 700 రైతు కుటుంబాలకి కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇంతవరకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు. కనీస మద్దతు ధర కోసం చేస్తున్న రైతు జాగృతి యాత్రకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది తెలంగాణ రైతు కమిషన్. రైతుల సంక్షేమం కోసం చేసే కార్యక్రమాలకు తమ వంతు సాయం చేస్తామన్నారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సమరమోచి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ను మాజీ ఎమ్మెల్యే గంగారం సోదుడే కలిసి ఆవిష్కరించారు వీసీ. ఆర్థిక స్తోమత లేక ఉన్నత చదువులకు దూరమైన పేద విద్యార్థులకు ఈ సంఘం చేయూతనందించాలని కోరారు. చదువుతో పాటు ఉపాధి కల్పించాలని సూచించారు. పే బ్యాక్ టు సొసైటీకి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు వీసీ గోవర్ధన్. ఎంప్లాయీస్ అసోసియేషన్ ముఖ్యంగా తీసుకోవాల్సిన అజెండా 100% లిటరసీ ఒకటి తీసుకోవాలి. అట్లాగే చదువుకున్న వాళ్ళు 100% ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, ఏదో రకమైన ఎంప్లాయ్మెంట్ చేసుకునే విధంగా మన ఎంప్లాయీస్ అసోసియేషన్ కనుక వారికి గైడెన్స్ ఇవ్వగలిగితే, తగిన సూచనలు కానీ అవేర్నెస్ కానీ దానికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా మనం చూసిన వేదిక మీద ఉన్న కానీ అటు సైడ్ ఉన్న వాళ్ళు కానీ చాలామంది ఇక్కడ మొదటి తరం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ చూసుకుంటే మొదటి తరం ఉన్నారు. ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని ఈ స్టేజ్కి వచ్చిన మళ్ళీ మన తర్వాత తరం కూడా అలాంటి పరిస్థితులు రాకూడదు.
మన యొక్క అనుభవాల్ని, మనకు తెలుసుకున్నటువంటి విజ్ఞానాన్ని మన తర్వాత తరాలకి అందించినట్టయితే ఇంకా ఎక్కువగా ఎదిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ చేయడం కానీ, రీఇన్వెంటింగ్ ద వీల్ కానీ ఇలాంటివి జరగకూడదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ఎక్కడ చూసినా కూడా TTT మోడల్ ఒకటి ఉంటుంది, టైం, ప్రెషర్, టాలెంట్. అందరూ అన్నీ ఇవ్వకపోవచ్చు, కొందరు కొన్ని ఇవ్వవచ్చు, కొందరు అన్నీ కూడా ఇవ్వవచ్చు. వారి యొక్క అవకాశాలను బట్టి మనం ఎవరు ఏమి ఇవ్వగలరు అనేది కనుక ఐడెంటిఫై చేసుకోగలిగితే ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్గా జరిగే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళ యొక్క సేవల్ని మనం, ఎందుకంటే ఫుల్ టైమ్గా వాళ్ళు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్స్లో ఉండదు కాబట్టి కొంత పార్షియల్గా వాళ్ళ సర్వీసెస్ని మనం తీసుకోవచ్చు. వాళ్ళ సర్వీసెస్తో పాటు వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి తరాలకి చాలా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ను ఇంకా స్ఫూర్తి నింపడానికి రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఒకటి చేయగలిగితే అవకాశం ఉంటే, ఎక్కడైతే మన ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నారో వాళ్ళకు ఒక వేదిక క్రియేట్ చేసి రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తే వాళ్ళ యొక్క అనుభవాలని కూడా ఆ సందర్భంగా పంచుకునే అవకాశం ఉంటుంది. మన యొక్క పిల్లలకి మానసిక స్థైర్యం చాలా కావాలి. వాళ్ళ యొక్క గైడెన్స్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి కానీ చాలా అవసరం ఉంటుంది. ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా కాలేజీలు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ట్ అసోసియేషన్ సభ్యులు. పరీక్షా కేంద్రాల దగ్గర హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఇంటర్మీడియట్ బోర్డును కలిసి వినతిపత్రం ఇచ్చారు సభ్యులు. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర నో పార్కింగ్ బోర్డులు ఉంచాలని, ట్రాఫిక్ హారన్ సమస్యలు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలని, కాస్త ఆలస్యమైన పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు. ఇంటర్ బోర్డు అధికారులు తమ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. రైట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మా బాడీలో ఉన్న సెక్రటరీ గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు అంతా పోయి ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గారికి మెమోరాండం సబ్మిట్ చేసేందుకు వెళ్ళడం జరిగింది. ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు ప్రతి దగ్గర మనము ఎగ్జామినేషన్స్ అనేది కూడా ఒక పండుగలాగా జరుపుకోవాలి. ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ వస్తాయో అప్పుడు పిల్లలకు ఒకటేసారి వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారు, స్ట్రెస్లో అయిపోతారు, ప్యానిక్ అయిపోతారు. అలాంటి పిల్లల కోసము మీరు ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు మేడం, ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది ఇంటర్మీడియట్ బోర్డు అనేసి మా వాళ్ళు వెళ్ళేసి ఒక మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు రూలింగ్స్ ఉన్నాయి. రూలింగ్స్ ప్రకారంగా ప్రతి కాలేజీలో 100 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉండాలి. వాళ్ళు కౌన్సిలర్ ఉండి వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. మరి ఈ 100 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉండి కౌన్సిలింగ్ అనేది జరుగుతుందా అని మా వాళ్ళు పోయి అడగడం జరిగింది. దానికి వాళ్ళు కూడా వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మేము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ అంశం పైన ఇంటర్మీడియట్ బోర్డు వారికి మా సంస్థ నుంచి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. దేని గురించి అన్న టాపిక్ వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్స్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ ఫ్రీ గురించి. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో దాని గురించి మెయిన్గా వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టాలి స్టూడెంట్స్కి అన్న అంశం పైన వాళ్ళకి మెమోరాండం సబ్మిట్. ఒకప్పుడు శక్తి ప్రతీకలు, భద్రతకు కవచాలు, హైదరాబాద్లోని దర్వాజాలు కళాత్మక వైభవానికి చిరునామాలు నేడు మాత్రం పొగలో మసకబారుతున్నాయి, శబ్దంలో వణికిపోతున్నాయి. హైదరాబాద్గా నిలిపిన దర్వాజాలు మన నిర్లక్ష్యంతో కాలం కంటే ముందు కూలిపోతున్నాయి. నగర చరిత్ర ఆనవాళ్లు తెలిపే 14 దర్వాజాలను రక్షించాలని కోరుతున్నారు ప్రజలు. గోల్కొండ కోట వద్ద బంజారా దర్వాజా నుంచి కోటలోని ఫతే దర్వాజా వరకు నగర ప్రవేశానికి గుర్తులుగా నిలిచిన ఈ ద్వారాలు ఒకప్పుడు రాజ్యాధికారాన్ని ప్రకటించేవి. కుతుబ్ షాహీల కాలంలో సైనిక దృఢత్వానికి చిహ్నాలుగా, ఆసిఫ్ జాహీల కాలంలో రాజసిక వైభవానికి ప్రతీకలుగా అవి రూపుదిద్దుకున్నాయి. కానీ ఇవాళ నగర జీవనంలో అవి చరిత్ర సాక్ష్యాలుగా మిగిలిపోతున్నాయి. పురాణా పుల్, దబీర్పురా, మీర్ ఆలం కమాన్, చాటా బజార్, దివాన్ దేవ్డి, జహానుమా, ఇక్బాల్ ఉద్దౌలా దేవ్డి, పత్తర్గట్టి కమాన్ ఒకప్పుడు నగరానికి గర్వకారణాలు. ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ రద్దీలో నలిగిపోతున్న శిల్పకళా స్మారకాలు.
నిరంతర వాహనాల రాకపోకలతో పెరిగిన పొగ, ధూళి, రసాయన వాయువులతో దర్వాజలపై ఉన్న శిల్పాలు మసకబారిపోతున్నాయి. రాతిపై చెక్కిన సూక్ష్మ నైపుణ్యం కనుమరుగవుతోందని అంటున్నారు నిపుణులు. దర్వాజాస్ అది ఒక లోపల రావడానికి వెళ్ళడానికి ఆ దర్వాజాస్, సిటీ దర్వాజాస్ రోడ్కి ప్రొటెక్షన్గా. ఇప్పుడు ట్రేడర్స్ వస్తారు, వేరే దేశం నుంచి వేరే చోట్ల నుంచి వాళ్ళు వస్తారు. సో టు హ్యావ్ దేర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి అది దర్వాజాలు. ఇంకా 14 ఉండవచ్చు దర్వాజాలు. చుట్టూ చార్మినార్ 4 దర్వాజాస్ ఉన్నాయి. మరి ఆ తర్వాత లాల్ దర్వాజా, టట్టికా, లైక్ సో మెనీ దర్వాజాస్ ఆర్ దేర్. సో దోస్ దర్వాజాస్ బికాజ్ ఆఫ్ ది టుడే ఇట్స్ హెరిటేజ్. ఇది మనకు చారిత్రక కట్టడాలలో ప్రముఖమైన మన సిటీ కదా. అట్లా ఆ రోజుల్లో రోడ్స్ ఎంత సైజు ఉండే ఆ ప్రకారంగా దర్వాజాస్ కట్టినారు. భారీ ట్రక్కులు, బస్సులు దర్వాజల కిందిగా వెళ్లే సమయంలో కలిగే వైబ్రేషన్స్ నిర్మాణ బలాన్ని దెబ్బతీస్తున్నాయి. కొన్ని చోట్ల పాత గోడల్లో చిన్న చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, షాపులు, వైర్లు, హోర్డింగ్లు దర్వాజల అసలైన ఆకృతిని దాచేస్తున్నాయి. ఒకప్పుడు పర్యవేక్షణకు ఉపయోగపడిన కిటికీలు ఇప్పుడు కాలుష్యపు మచ్చలతో నిండిపోయాయి. సౌందర్యం చూపించిన శిల్ప అనుపాతాలు ట్రాఫిక్ విస్తరణలతో కుదించబడ్డాయని అంటున్నారు. సో ఆ దర్వాజాస్ ఇప్పుడు సెంటర్లో వస్తున్నాయి రోడ్ వైడనింగ్లో. సో బట్ దెన్ దిస్ ఇస్ ద లైక్ ఇది ఒక హైలైట్గా మన సిటీకి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం నుంచి ప్రొటెక్షన్ రావాలి, ప్రిజర్వేషన్ రావాలి. మరి ఒక వాళ్ళ వాల్స్ అందాన్ని ప్రజెంట్ చేయాలి. కొన్ని చేస్తున్నారు, ప్రొటెక్షన్ చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేస్తున్నారు. కానీ కొన్ని నెగ్లెక్ట్ ఉన్నవి. అది ఎంతవరకు డిస్ట్రాయ్ అయినాయి, ఎంతవరకు మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అట్లా చూసుకొని స్టడీ ద్వారా కమిటీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి మనం చేస్తే, స్టేట్ ఆర్కియాలజీ నుంచి చేస్తే, స్టేట్ హెరిటేజ్ నుంచి చేస్తే, అది ఒక మనకు స్టడీ కమిటీగా ఏర్పాటు చేస్తే చాలా బాగా దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, పరిశ్రమల నుంచి వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ వంటివి గాలిలోని తేమతో కలిసి ఆమ్లత్వాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా రాతి నిర్మాణాలపై రసాయన చర్యలు జరిగి ఉపరితల క్షీణత వేగంగా జరుగుతుంది. చౌమహల్ల దర్వాజా ఇప్పటికీ మెరుగైన సంరక్షణలో ఉన్నా మూసి ఉండడంతో ప్రజలకు దూరమైంది. గోల్కొండ దర్వాజాల పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న నగరంలో ఉన్న మిగతా ద్వారాలకు అలాంటి రక్షణ లేదు. ఇవి కేవలం రాతి ద్వారాలు కావు. హైదరాబాద్ చరిత్రలోని రాజ్యాలు, యుద్ధాలు, కళలు, సంస్కృతికి సాక్ష్యాలు. ఇప్పుడు మన ఆర్ట్స్ కాలేజెస్ చూస్తే మీరు చూడండి, 100 years ముందు కట్టారు, కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ జరుగుతుంది. సో ఇట్ విల్ అగైన్ ఎగ్జిస్ట్ 300 వరకు ఇయర్స్ వరకు ఎగ్జిస్ట్ కావచ్చు. అప్పుడు కొత్తగూడెం మేయర్ పీఠంపై చిక్కుముడి వీడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ నేతలు భేటీ అయ్యారు. కొత్తగూడెంలో సిపిఐకి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. మేయర్ పీఠాన్ని కమ్యూనిస్టు పార్టీలకు వదిలేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఎల్లుండి జరగబోయేటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల గురించి ముఖ్యమంత్రి గారు ఇవాళ మంత్రులతో సమావేశమైనారు. వాళ్ళ మెజారిటీ దాదాపు 80% మున్సిపాలిటీస్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యుల్ని, పార్టీ శ్రేణులందరూ కూడా అభినందించడం జరిగింది. ఎల్లుండి ప్రక్రియ కూడా ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్, డిప్యూటీ మేయర్ మరియు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దాంట్లో భాగంగానే కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి గారు, సీనియర్ సిపిఐ నాయకులు ఈటీ నరసింహ గారు, మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు అందరం కూడా కూర్చొని మాట్లాడినాం. ఇక్కడ నుండే మరి రాజేశ్వర రెడ్డి గారు, కోనానేని సాంబశివరావు గారితో మాట్లాడడం జరిగింది. వెంకటరెడ్డి గారు మాట్లాడినారు. కోనానేని సాంబశివరావుతో మాట్లాడడం జరిగింది. అక్కడ కొంత స్టార్టింగ్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫ్రెండ్లీ ఫైట్ జరిగింది.
బట్ అంతిమంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీతో గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఉంది. దాంట్లో భాగంగానే మేము వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ పరంగా పార్టీల పరంగా కలిసిపోతూ ఉన్నాం. ఆ మైత్రి కొనసాగాలనే ఉద్దేశంతోనే ఇవాళ మా మంత్రులతో పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ సరిసగం తీసుకోవాలని 2.5 సంవత్సరాలు సిపిఐకి మేయర్ పదవి ఇస్తే డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఇస్తే డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చే విధంగా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినాం. మొదటి 2.5 సంవత్సరాలు సిపిఐకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సిపిఐకి మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవితో ఎల్లుండి ఎన్నిక జరుగుతుంది. థ్యాంక్ యూ. జగిత్యాల విషయంలో కూడా అక్కడ సీనియర్ ఏఐసి సెక్రటరీ సావంత్ గారు, మా అక్కడ సారయ్య గారు, వీళ్ళంతా కూడా ఉన్నారు. అక్కడ కూడా మెజారిటీ సభ్యుల యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాత నిర్ణయం ప్రకటిస్తారు. సిపిఐకి మాట్లాడుతున్నారు. కేతనపల్లిలో కూడా సిపిఐ కాంగ్రెస్ సామరస్యపరంగా మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటాయి. మిత్రులందరికీ నమస్కారం. సరే, కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్గం కూడా కలిసిపోవాలని చెప్పారు మా పార్టీకి. మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారితో, కాంగ్రెస్ అధ్యక్షుల వారితో, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో నేను మా ఏటీ నరసింహ గారు చర్చించడం జరిగింది. సరే, అక్కడ చర్చలు సామరస్యంగా జరగకపోవడం, 2-3 సీట్ల కాడ వివాదం రావడం వల్ల స్నేహపూర్వకమైన పోటీ చేసుకోవడం అనేది జరిగింది. అక్కడ ఎవరు ఏ పార్టీతో లేదు, ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా చేసుకోవడం. ఇద్దరికి కూడా మా సిపిఐ గ్రూప్కి 23 వచ్చినాయి, కాంగ్రెస్ గ్రూప్ కూడా 23 రావడం అనేది జరిగింది. అందువల్ల మరి మొట్టమొదటిగా అగ్రిమెంట్ ఫెయిల్ కావడం, మేము ఈ పోరాటం చేసి 23 సీట్లు సాధించుకున్నాం కాబట్టి సిపిఐకి మొదటగా మేయర్ ఉండాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా అంగీకరించారు. ఇప్పుడు మొదటగా సిపిఐ నుండి మేయర్ ఉంటున్నారు, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ నుంచి ఉంటారు. వారు చెప్పినట్టుగా, అది కాంగ్రెస్ అధ్యక్షులు వారు చెప్పినట్టుగా 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సిపిఐ డిప్యూటీ మేయర్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ మేయర్ చేయడానికి అంగీకారం కుదిరింది. అది అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరూ సంప్రదించారు. పార్టీ నిర్ణయం ఎవరైనా అంగీకరిస్తారు కదా, దాంట్లో సందేహం. హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ రేపటితో ముగియనుండడంతో సందర్శకులు పోటెత్తారు. ఇంటీరియర్, కిచెన్ సామాగ్రి, బట్టలు కొంటున్నారు ప్రజలు. మరోవైపు ఫుడ్ స్టాల్స్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే 20 లక్షల మంది సందర్శకులు వచ్చారని తెలిపారు నిర్వాహకులు. నుమాయిష్లో ప్రజల రద్దీపై మరింత సమాచారాన్ని చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్కి నుమాయిష్ క్రేజ్ అనేది ఎప్పుడు కూడా తగ్గినట్లుగా మనకు కనిపించట్లేదు. ప్రస్తుతం మనం హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాము. నుమాయిష్ ఎగ్జిబిషన్ దగ్గర ఈ సంవత్సరం 38వ నుమాయిష్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశారు. అంటే దీన్ని అఖిల భారత వస్తు ప్రదర్శనశాలగా పిలుస్తూ ఉంటారు. మనకి దీనికి ఉన్నటువంటి క్రేజ్ మాత్రం ఇప్పుడు మనం చూడవచ్చు విజువల్లో. ఇసుకేస్తే కూడా రాలని విధంగా మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిమంది మనకి పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? From Sarat Nagar. Yeah. Coming here from since a long time. Ante ikka chaala time nundi vastunna, so I like it. We shopped for home. Actually I'm vachinam 2-3 days. Home items, food, curtains, groceries and all that. Rates are okay. It's okay for people who are affordable, like who can afford them. నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా ఫేమస్ అనమాట. సో నేను లాస్ట్ 2-3 years నుంచి వింటున్నాను. మొత్తానికి నాకు ఛాన్స్ దొరికింది సార్ రావడానికి. ఇది ఏమేమి తీసుకుందాం అనుకుంటున్నారు? అంటే ఒక ప్లానింగ్తో వస్తారు కదా. యా ప్లానింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాకే కొత్త. నాంపల్లి అంటే ముస్లిం ఏరియా కదా, సో ఎట్లా ఉంటుంది ఏంటి మొత్తం కల్చర్ వైబ్ అంతా ఉంటుంది కదా అని చెప్పి వచ్చాం. క్రౌడ్ చూస్తేనేమో అసలు జనరల్ ఎగ్జిబిషన్లా లేదు, ఇది చాలా పెద్ద ఎగ్జిబిషన్లా ఉంది. ఫుడ్ ఐటమ్స్
ఇంకా రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ పిస్తా హౌస్ ఉంది. సో చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. లైక్ ఈ కొత్త తెలుసు కొంచెం మొత్తం ఏరియాస్ చూద్దాం అని చెప్పి, ఫుడ్ బాగుంటుంది యాక్చువల్లీ. సో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ఇంకా ఎక్కువ వచ్చాము. ఇంకా మాకు మెన్స్కి ఎక్కువ ఉండదు, ఓన్లీ ఉమెన్స్కి ఎక్కువ మొత్తం షాపింగ్. వాళ్ళు వస్తే మాత్రం ఎంజాయ్. మేమైతే బ్యాచలర్ కాబట్టి ఇంకా అలా ఫుడ్ మొత్తం ఇంకా ఏంటంటే మొత్తం తిరగచ్చు. నుమాయిష్ మస్ట్ విజిట్. ఎవరికైనా హైదరాబాద్లో ఉండాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వెళ్తే అయితే మస్ట్ విజిట్ కదా, బెస్ట్ ఎక్స్పీరియన్స్ బేసిక్గా. చాలా బాగుంది. నేను వచ్చిన అప్పుడు చిన్నప్పుడు వచ్చిన దానికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అయింది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు ఈ నుమాయిష్ని? చాలా 60 years నాకు. 60 years అప్పటి నుంచి వస్తూనే ఉంటాం మేము. మా కోడన్లు, మా మన్మడు మన్మరాలు అందరూ కలిసి వచ్చారు. అందరం గేమ్స్ ఆడదామని వచ్చాం. ఫస్ట్ టైం వచ్చినా? ప్రతి ఇయర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చిందా? వచ్చాం. లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎట్లా అనిపిస్తుంది నీకు? ఈ ఇయర్ కొత్తగా నీలోఫర్ కేఫ్ అవన్నీ పెట్టారు కదా. నీలోఫర్ చాయ్ ఫీలింగ్ చాలా బాగుంది సార్. ఇది పాస్ట్ 20 years నుంచి వస్తున్నా నేను. పిల్లల కోసం వస్తా, అమ్మ కుటుంబం కొరకు తీసుకుని వస్తా. ఇవాళ ఇద్దరు మేము వైఫ్ లాస్ట్ డే పబ్లిక్ ఎక్కువ ఉంటాయి, అందుకోసం మేము ఇద్దరు వచ్చినాం అంతే. కానీ ఫీలింగ్ అంటే అవసరం. ఎందుకంటే అందరికీ షాపింగ్ అంటే లేడీస్కి ఎక్కువ ఉంటాయి, మనకు కూడా ఉంది. ఇది చూడాలి అంటే మొత్తం చూడండి. ఎవ్రీ ఇయర్ ఇది ఒక్కటే తీసుకున్నావా? ఇంకా మ్యాగ్నెట్, ఫిక్స్ మ్యాగ్నెట్, ఫిక్స్ పెన్ తీసుకున్నావా? ఏది? ఓకే. ఐ బై టాయ్స్ వాచ్. ఓకే. నేను లాస్ట్ టైం 2 times వచ్చాను. చాలా బాగుండే. ఇప్పుడు దానికంటే చాలా బాగుంది. అంటే ఈ ఇయర్కి కొద్దిగా క్లౌడ్ అనేది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. లాస్ట్ టైం ఇంత లేకుండే, కాకపోతే బాగుంది. పెద్దంబరిపేట నుంచి వచ్చాను సార్. చాలా మంచి అరేంజ్మెంట్స్, చాలా మంచి అరేంజ్మెంట్స్. అందరికీ బరాబర్ దర్జా ఇస్తున్నారు. ఎక్కడ మిస్మేనేజ్మెంటే లేదు. ఇక్కడ మిస్మేనేజ్మెంట్ లేదు. రీజనబుల్ అంటే యాజ్ పర్ ప్రైస్ ఇండెక్స్ ఓకే. క్రౌడ్ ఫుల్. ఒక వాచ్, డైరీ, ఇంకా ఒక గేమ్ ఏదో కంప్యూటర్, ఒక మన చిన్న డైరీ, ఇంకోటి గేమింగ్ కంట్రోల్, ఇది ఇంకా వాచ్. పెద్ద వాల్యూ ఏం లేదు. ఇప్పుడు ఎవ్రీవేర్ యూ హ్యావ్ మార్కెట్. అండ్ తర్వాత ఓన్లీ టూ మచ్ ఆఫ్ డస్ట్ పొల్యూషన్. Rather, I'm not finding great value. Just because my daughter has insisted, I just came. So, generally, నీలోఫర్లో టీ తాగటం అటువంటివేవో ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ క్వశ్చన్ ప్రస్తుతం ఇక్కడ ఏదో కొత్తగా యూనిక్గా ఏం లేవండి. ఆల్రెడీ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ మాల్స్ గిల్స్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏమైనా కొంచెం ఏమైనా వాల్యూ బయింగ్ జరుగుతుందేమో అని చూస్తున్నాం, కానీ అంతగా ఇంక కనిపించట్లేదు. కేవలం ఎగ్జిబిషన్ కొరకే, నుమాయిష్ ఎగ్జిబిషన్ కొరకే వచ్చినాము. మాకు చాలా దగ్గర అండి, 120 kilometers మాత్రమే. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం. నుమాయిష్లో మంచి మంచి వస్తువులు ఎగ్జిబిట్ చేస్తారు. ఇవి కొందామనేటటువంటి ఆశతో వచ్చినాం. మధ్యాహ్నం వచ్చినాం, ఫ్యామిలీతో వచ్చినాం. ఇంకా ఉండాలన్నది, కానీ ఇంకా 2 రోజులే, రేపు లాస్ట్ డేట్ కదా, ఇంకా ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాం. మేము పబ్లిక్ చాలా హెవీగా ఉందండి, చాలా హెవీగా ఉంది. ఏం కొనడానికి వస్తలేదు, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది. రేపటితోటి ఈ నుమాయిష్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఈరోజు సాటర్డే, దాంట్లో రష్ ఎక్కువగా కనపడతా ఉంది. రేపు సండే కాబట్టి మరింత మంది ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ రమేష్ తోటి చంద్రశేఖర్, V6 News, హైదరాబాద్. ప్రీ స్కూల్స్లోనే బేసిక్స్ మొదలవుతాయన్నారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కంగారో కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరయ్యారు. పేరెంట్స్ పిల్లలకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇలాంటి ప్రీ స్కూల్స్ను ఎంచుకోవాలన్నారు. పిల్లలకు మంచి చదువు అందించాలని స్కూల్ యాజమాన్యానికి సూచించారు నవీన్ యాదవ్. ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి పేరెంట్స్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రాపర్ ఎడ్యుకేషన్ కావాలంటే బేసిక్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. సో ఒక కంగారు వాళ్ళ బేబీస్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారో యూ నీడ్ టు ప్రొటెక్ట్ దీస్ బేబీస్ విత్ ప్రాపర్ కేర్, గివింగ్ దెమ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ పిల్లలందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ అవర్ కిడ్స్ ఈజ్ ఎడ్యుకేషన్. సో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించాలి. I wish you all the best to all the students and thanks for inviting me. And Kangari Kids కూడా ఇంకా గ్రో కావడానికి I wish you all the best to all of us. Thank you. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సిఆర్పీఎఫ్ జవాన్లకు బన్సీలాల్పేట మెట్ల బావిని అంకితం ఇస్తున్నామని తెలిపారు గండిపేట వెల్ఫేర్ సొసైటీ మెంబర్ రాజశ్రీ. మెట్ల బావిపై సిఆర్పీఎఫ్ జవాన్స్ క్యాండిల్ దీపాలు వెలిగించి నివాళులర్పించారు. పుల్వామాలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు సిఆర్పీఎఫ్ ఏడీజీపీ రవిదీప్ సింగ్. ఈ కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ జవాన్లు, గండిపేట వెల్ఫేర్ సొసైటీ మెంబర్స్ పాల్గొన్నారు. మెమరీ ఫర్ ద అదే సైనికులు అందరూ ఎవరెవరైతే పోయారో సిఆర్పిఎఫ్ మెన్ వాళ్ళ కోసమని మేము ఈ వెల్ని అంకితం చేద్దాము ఈరోజు అని కంప్లీట్గా దీపాలతో అలంకరించి ఆ దీపాలను కూడా మన జవాన్లే సిఆర్పిఎఫ్ జవాన్లే వెలిగించారు. వాళ్ళందరూ రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ డన్ దిస్ ఫర్ ద జవాన్స్. మాకు ఈ వెల్లు రెనోవేట్ చేసిన తర్వాత ఇంత సంతోషం మాకు ఏ ఈవెంట్కి రాలేదు. బికాస్ దిస్ వి డిడ్ ఫర్ ద కంట్రీ, ఆల్ ద జవాన్స్ కోసమని మేము చేసాం కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సింధూర్ది బాపుఘాట్లో కూడా ఇలాంటి ఒక వెల్, చాలా బ్యూటిఫుల్ వెల్ రెనోవేట్ చేసాము. నెక్స్ట్ విల్ బి ఇన్ బాపుఘాట్ స్టెప్ వెల్. ఐ థింక్ ఇట్ విల్ బి ఆన్ May 22nd. They grace these occasions and acknowledge the sacrifice of the CRPF in maintaining the internal security of the country. I also take this opportunity to thank our brave Jawans of CRPF, Rapid Action Force, male and female both, those who have come here and participate in this